ఇంకొకటి వచ్చేసి లక్ష్మీ సౌజన్య ఆవిడ. వీళ్ళు ముగ్గురు ప్రెసెంట్ మనకి ఓకే. కానీ వాళ్ళు అయితే మటుకు ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గారి పేరు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పి బెదిరించారు, మిమ్మల్ని బెదిరించి డబ్బులు కట్టించుకున్నారు. టీటీడీలో ఉద్యోగాలు ఇస్తామని 4 లక్షలు 5 లక్షలు తీసుకున్నారు. ఎంతమంది ఇచ్చారమ్మా? 40 మంది. ఇప్పుడు ఏమంటున్నది మానేపల్లి గీత? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందండి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళామండి. మాట్లాడండి. స్పందనలో పెట్టాం మేడం. మార్చి 16వ తారీఖున స్పందన నుంచి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మేడం. అక్కడ వాళ్ళు పట్టించుకోలేదు మేడం 2 months దాకా. మేమే అందరం కలిసి అమ్మాయిని ఎత్తికి వాళ్ళ ఇంట్లో దొరికింది అమ్మాయి. ఒక 25 నెంబర్స్ వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్ చేసిన తర్వాత ఒక 15 రోజులకి అమ్మాయి మిస్ ఉంది. ఇల్లు ఖాళీ చేసేసి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎస్పీ గారు నందమూరి తారక రామారావు గారు పట్టించుకున్నారు. ఆయన మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సూర్యారావుపేట వచ్చింది. మళ్ళీ అక్కడ ఉపయోగం లేదు, అది ఎవరి దగ్గర ఉపయోగం. సో ఆయన పట్టించుకున్న తర్వాత ఈ కేసు బుక్ అయిందా? మార్చి 16వ తారీఖున బుక్ అయింది. ఇప్పుడు అమ్మాయిలకి అయితే ఒక న్యాయం, జెంట్స్ అయితే ఒక న్యాయం. దగ్గర ఏం మాట ఇచ్చిందంటే జూలై 2వ తారీఖు మీకు డబ్బులు అమౌంట్ ఇస్తానని చెప్పి ఆయన దగ్గర మాట ఇచ్చిందండి. సీఏ గారి దగ్గర మాట ఇచ్చి జూలై 2న రండి మీరు, అమ్మాయి డబ్బులు ఇస్తానంటారు కదా, రాకపోతే అప్పుడు చూద్దాం నేను సెటిల్మెంట్ చేస్తాను. తర్వాత ఇంకా ఫోన్లు ఎత్తట్లేదా? ఇంకా ఫోన్ అప్పటి నుంచి సీఏ గారికి అప్పు చెప్పిన దగ్గర నుంచి ఫోన్ లో కాంటాక్ట్ లో లేదంటే అమ్మాయి మిస్ అయిపోయింది. తెలియదండి. మరి ఈ సీఐ గారు మళ్ళీ కమిషనర్ గారు ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చారు. ఎవరు సైన్ చేశారు ఈ ఆఫర్ లెటర్లు? ధర్మారెడ్డి గారి వాళ్ళు చేశారా? ఫార్జరీ సంతకాలు తెలియదు కానండి, పచ్చింగ్తో చేసేసిందండి. ఒరిజినల్స్ ఉన్నాయండి. అమ్మాయి ఇంటికి వెళ్ళి సోదా చేసాం మేడం. స్టాంపులు, ఐడి కార్డు, ఒరిజినల్ స్టాంపులు అవన్నీ దొరికినాయి మేడం. అన్ని పోలీస్ స్టేషన్. ఎంత టోటల్ అమౌంట్? 1,60,00,000 ఇంకా ఎక్కువ ఉందా? 2 crores. 2 crores. ఇంకెవరి దగ్గర తీసుకుందో ఐడి కార్డులు ఐడి కార్డులు ధర్మారెడ్డి గారి సంతకాలతో ఉన్నాయి ఇవన్నీ. వెరిఫైడ్ అని కూడా పక్కన రాశారు. రోజా పేరు, అనిల్ కుమార్ యాదవ్ పేర్లు చెప్పి మమ్మల్ని ఇంటికి రాకుండా చేశారు. పిఆర్ఓ వీళ్ళందరూ అడ్మిన్ ఫ్యాకల్టీని పిఆర్ఓ పోస్ట్. దీని మీద కూడా ఎవరిదో సంతకం ఉంది, ఎంప్లాయీ సిగ్నేచర్. ఇష్యూయింగ్ అథారిటీ కూడా ఉంది. చూడండి ఒకసారి తీసుకోండి. ఇది ఇష్యూయింగ్ అథారిటీ ఎవరిది? ఎంవిఎస్ ఏదో ఉంది. ఒరిజినల్ దాంట్లో క్లియర్ గా కనిపిస్తుందా? ఇప్పుడే ఇచ్చారు ఒరిజినల్. ఇది ఏవి ధర్మారెడ్డి ఇతను. ఇంకోళ్ళది ఎవరితో పెట్టారు ఐడి కార్డ్స్ మీద. ఇది ఇష్యూ, ఇది ఎంక్వైరీ వేయించాలి. ఇది కమిషనర్ రేంజ్ లో జరగట్లేదండి. అన్ని తిరిగి సంవత్సరం నుంచి తిరుగుతున్నాను దగ్గర జనవరి 25న పట్టుకున్నాం. వచ్చి అమ్మాయిని దీని మీద రాసి ఇచ్చిందండి. అప్పుడు కూడా అది కూడా పెట్టాము. ఆఫర్ లెటర్ ఏ డేట్కి ఇచ్చిందమ్మా? డిసెంబర్ 23 ఒక డేట్ చెప్పింది, జనవరి 27 ఒకటి చెప్పింది, ఫిబ్రవరి 2 ఒకటి జాయినింగ్, 3 డేట్లు జాయినింగ్ డేట్స్ చెప్పింది. అదే అంటే పోస్ట్ పోన్ అవుతున్నాయి. అక్కడ వేకెన్సీస్ సరిగ్గా లేవు, రూమ్స్ గట్ట ఇంకా ఖాళీ అవ్వలేదు. సో ఖాళీ అయ్యాక ఫిబ్రవరి 2 జాయిన్ అవుతారు. ఇది ఇన్వెస్టిగేషన్ కి రాద్దామండి, లేకపోతే ఎవరితో మాట్లాడదామా? ఇది సీఏ గారి నెంబర్ ఉందా ఇందులో? కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే బెటర్ కదా, వీళ్ళందరితో మాట్లాడే బదులు. వాళ్ళకి ఇచ్చేయండి ఇది ఒరిజినల్. నేను నెల్లిమర్ల ఎమ్మెల్యే జనసేన పార్టీ లోకం మాధవి అండి. ఇవాళ పార్టీ గ్రీవెన్సెల్ మేనేజ్ చేస్తున్నానండి నేను. మీ దృష్టికి ఒక పర్టికులర్ కేసు తీసుకొద్దామని కాల్ చేశానండి. ఇది గీతా మాధురి మానేపల్లి అన్న ఒక ఆవిడ చాలామంది, ఒక 40 మంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని టీటీడీ దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక 2 కోట్ల దాకా షీ ఎంబెజల్డ్ అండి, తీసుకున్నారు. అది అంటే లోకల్ సిఐ గారి దృష్టికి కూడా వెళ్ళింది. దుర్గా రావు గారని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో వీళ్ళు రిజిస్టర్ చేశారు కేసు కూడా.
బట్ దే ఆర్ నాట్ టేకింగ్ హర్ ఇన్ టు కస్టడీ ఆర్ క్వశ్చనింగ్. ఒకసారి తీసుకొని బెయిల్ మీద ఇచ్చేసారంటండి. మీ దగ్గరికి రమ్మంటారండి, మళ్ళీ అక్కడికి వచ్చాక వీళ్ళని రానివ్వరేమోనని భయపడుతున్నారు వాళ్ళు. చెప్తారండి, ఒక స్లిప్ ఇక్కడ రాసి పంపిస్తామండి వాళ్ళ చేత. అలాగే ఇది డిప్యూటీ సీఎం గారి దృష్టికి వచ్చింది, కొంచెం మనం అప్డేట్ పెట్టుకోవాలి అందుకని చెప్పి వాళ్ళకి ఐడి కార్డులు, ఆఫర్ లెటర్లు అన్నీ ఇచ్చారండి. అండ్ దెన్ దెర్ ఈస్ ఎ సిగ్నేచర్ ఆఫ్ ధర్మారెడ్డి గారు అండ్ దే ఆర్ టేకింగ్ ద నేమ్స్ ఆఫ్ రోజా గారు యాజ్ వెల్ యాజ్ అనిల్ కుమార్ యాదవ్. ఇద్దరు పేర్లు కూడా అందులో వస్తున్నాయి. మీరు ఒక్కసారి, ఎందుకంటే ధర్మారెడ్డి గారు లెటర్ హెడ్ మీద వచ్చాయి ఈ ఆఫర్ లెటర్స్ అన్నీను, అందుకని మీరు ఒక్కసారి సీరియస్గా తీసుకొని చేయాలండి ఇది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బ్యాక్ అండి. బాయ్. అమ్మ సిపి గారి దగ్గర రమ్మన్నారు, మాట్లాడాను ఇప్పుడే ఆయనతో. ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో చేస్తానని చెప్పారు. మనం ఏదైనా చిన్న స్లిప్ ఇస్తే బెటర్ అండి వీళ్ళకి. మీలాంటి వాళ్ళు అటు చెప్పులు అరిగారా తిరుగుతున్నారని బాధపడుతున్నారనే డిప్యూటీ సీఎం గారు గ్రీవెన్స్ సెల్ పెట్టారు. మీకు స్లిప్ ఇస్తాం, నేను సంతకం పెడతాను దాని మీద, మీరు పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళి సిపి గారికి ఇస్తే అక్కడ చెప్తే సిపి గారితో మాట్లాడానని కూడా రాస్తాను నేను. ఓకే అమ్మా, కంగారు పడకండి. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నాకు తెలుసు కదా అమ్మా. మంగళవారం మిమ్మల్ని రమ్మన్నారమ్మా సిపి గారు.